వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికల సందర్భంగా 3 నెలలుగా తమ సమస్యల కోసం ఆఫీసర్లకు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు తరలివచ్చారు. ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది. ఇక మరిన్ని వివరాలను కృష్ణమోహన్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ గ్రీవెన్స్ ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్లలో బాధితులు తమ సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు వస్తున్నారు. అధికారులు కూడా బాధితుల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇమీడియట్లీ కొన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నారు. మరికొన్నిటికి గ్రీవెన్స్కు సంబంధించినటువంటి ఆన్లైన్లో కూడా రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళకున్నటువంటి ప్రస్తుతం మనం హన్మకొండ కలెక్టరేట్లో ఉన్నాం. కలెక్టరేట్లో కూడా కలెక్టర్ సిక్నా పంటాయ్ వస్తున్నటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కలెక్టర్తో చాలా రోజుల తర్వాత గ్రీవెన్స్ స్టార్ట్ అయింది. పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు. ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి మేడం ఎక్కువ? సో యాక్చువల్లీ హన్మకొండ జిల్లాలో టిపికల్ ఏమంటే ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియా రిలేటెడ్ సివిల్ డిస్ప్యూట్ కేసెస్, ఈవెన్ ఇప్పుడు ధర్నీ రిలేటెడ్ కేసెస్ కూడా కొన్ని వస్తున్నాయి. సో 2 months తర్వాత మేము ఎన్నికల కోడ్ తర్వాత స్టార్ట్ చేసాము కాబట్టి మోస్ట్లీ ల్యాండ్ కేసెస్ వస్తున్నాయి. అంటే చాలా వరకు గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంటుంది ఇవి? తర్వాత అంటే చాలా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టరేట్ వరకు కూడా వస్తున్నారు అనిపిస్తుంది. తర్వాత మీరు మీటింగ్స్లలో కానీ గ్రౌండ్ లెవెల్లో తహసీల్దార్ స్థాయిలో చేసే పనులు కానీ అట్లాంటివి వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళకి డిక్టేట్ చేయడం కానీ లేకపోతే ఈ సమస్యలు అక్కడనే పరిష్కారం అయ్యే విధంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో యాక్చువల్లీ మెనీ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ సివిల్ డిస్ప్యూట్ కేసెస్ కాబట్టి వాళ్ళకి కరెక్ట్ గైడ్ చేయడమే ఫస్ట్ స్టెప్ ఉంటుంది. సో సివిల్ డిస్ప్యూట్ కేసెస్లో మెనీ ఆఫ్ దెమ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ దగ్గర ఫైల్ చేయాలి. సో దాదాపు లార్జ్ పోర్షన్ ఆఫ్ అర్బన్ కేసెస్ అలానే ఉంటాయి. ది రెస్ట్ ఆల్ ధర్నీ రిలేటెడ్ కేసెస్ అయితే మేము ఇప్పుడు ఫాస్ట్ డిస్పోజల్ మనీ స్టార్ట్ చేసాము కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ ద నెంబర్ ఆఫ్ ధర్నీ గ్రీవెన్సెస్ టు గో డౌన్ వెరీ సూన్. ఇప్పుడు ఇంతకుముందు ధర్నీ మాడ్యూల్స్ కూడా డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. చాలా వరకు తహసీల్దార్ ఆర్డీ దగ్గర కూడా ఇవ్వడం జరిగింది, అడిషనల్ కలెక్టర్ దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్ డిస్పోజల్ అవుతుంది. ఇంకా పెన్షన్ రిలేటెడ్ కేసు ఇక్కడ డిఆర్డిఓ అండ్ మున్సిపాలిటీ నుంచి పెన్షన్ రిలేటెడ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో ఇప్పుడు రెగ్యులర్ రివ్యూతో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఇవి అన్ని పిటిషన్స్ కూడా త్వరలో డిస్పోజ్ చేస్తాం. ధరణికి సంబంధించి ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి? ధరణిలో ఏ ఇష్యూస్ను మీ దృష్టికి తీసుకొస్తుంది? ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయి. ఎక్స్టెంట్ కరెక్షన్ కావచ్చు, నేమ్ కరెక్షన్ కావచ్చు, డిఫరెంట్ కొన్ని అవేర్నెస్ లేక కొంతమంది జస్ట్ మాడ్యూల్ గురించి కూడా అడుగుతారు. అండ్ సో మన టెక్నికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. రెవెన్యూ రిలేటెడ్ మైసెల్ఫ్, అడిషనల్ కలెక్టర్ ఇద్దరు కూడా ఉన్నాము. వీ విల్ గైడ్ దెమ్ అండ్ ఇక్కడ టెక్నికల్ వాళ్ళతో అప్లై కూడా చేయిస్తాం. రెండోదేమో ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్, సేమ్ టైంలో ఎడ్యుకేషన్ సీజన్. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులకు సంబంధించి కూడా చాలామంది వస్తున్నారు తల్లిదండ్రులు. తర్వాత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇట్లాంటి ఏమన్నా గ్రీవెన్స్లో వచ్చాయా మీ దృష్టికి? అంటే కొన్ని డేస్ నుంచి ఇవి రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అవి మేము డిఓ గారికి ఫార్వర్డ్ చేసాము. రూల్ ప్రొసెషన్ ప్రకారం అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్డర్ ప్రకారం మేము డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. అయితే గ్రీవెన్స్కు సంబంధించి ఎలక్షన్ కోడ్కి ముందు అంతా కూడా ఎలక్షన్ బిజీలో 2-3 నెలల నుంచి మీరు అంతా ఉన్నారు. దానికి ముందు కూడా చాలామంది అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు పెండింగ్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. వాటన్నింటినీ షార్ట్అవుట్ చేయడం కావచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఈ చాలా రోజుల తర్వాత కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడం కావచ్చు. వీటన్నిటి మీద ఎట్లా మానిటరింగ్ చేస్తారు? డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఎన్నికల సీజన్ అయిపోయింది, ఎమ్మెల్సీ అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వారం ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ మనం సిస్టమేటిక్గా పరిష్కారం చేస్తేనే వీళ్ళకి రిలీఫ్ కూడా వస్తుంది. సో డెఫినెట్లీ మేము ఒక టీం ఏర్పాటు చేసేసి అది కూడా వెంటనే వీక్లీ డిస్పోజల్ కోసం ఇప్పుడు టార్గెట్లు పెట్టాం. డెఫినెట్లీ మనం చేస్తాం గోయింగ్ అహెడ్. మిషన్ భగీరథకు సంబంధించి కూడా సర్వే కూడా చేస్తున్నట్టుంది. ట్రైనింగ్ అయిపోయింది. అది ఎట్లా ఉంది మేడం? ఆ సర్వేకి సంబంధించి కూడా ఏమేమి ఇష్యూస్ను వాళ్ళు దాంట్లో యాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు? ఎట్లా ఉంది? సో స్టేట్ వైడ్గా లాస్ట్ ఇప్పుడు 1-2 days బ్యాక్ మనకు స్టేట్ నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. ప్రతి హౌస్ హోల్డ్ టచ్ చేసేసి రూరల్ ఏరియాస్లో ఫస్ట్ మేము సర్వే చేస్తాం. ఏదో ట్యాప్ ఉందా లేదా, ఎంతవరకు వాటర్ వస్తుంది అండ్ వాళ్ళ బెనిఫిషరీస్ పేరు ఏంటి. ఇప్పుడు డోర్ వైజ్ మనం సర్వే చేస్తాం. ఈరోజు హన్మకొండలో కూడా సర్వే స్టార్ట్ అయింది. ఒక మేబీ 10 days లోపు ఈ మొత్తం సర్వే కూడా కంప్లీట్ చేసేస్తాము. మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడైతే మనం భగీరథ ప్రకారము అంత పెద్ద సమస్య హన్మకొండ జిల్లాలో లేదు. యాక్చువల్లీ రూరల్ ఏరియాస్లో ఎక్కడెక్కడ మన సమ్మర్ సీజన్లో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చింది మేము ఆల్టర్నేట్ సోర్స్ తయారు చేసాము, బోర్వెల్స్ ఏర్పాటు చేసాము, అన్నీ కూడా చేసాము. సో ఇప్పుడు 10 days మొత్తం రిజల్ట్ బయటకి వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టేట్ రిపోర్ట్ డెఫినెట్లీ పంపిస్తాం. ప్రస్తుతం అయితే గ్రీవెన్స్లో అయితే చాలామంది బాధితులు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత గ్రీవెన్స్ దాదాపు 2-3 నెలల తర్వాత ఎన్నికల కోడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మీరు దేనికోసం వచ్చారు? గ్రీవెన్స్ చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎట్లా ఉంది కలెక్టరేట్లో? సార్ ఇది 1 year నుంచి నడుస్తున్న ప్రాసెస్. నా ల్యాండ్ పట్టా భూమిలో
దౌర్జన్యంగా గోరీలు కట్టిళ్ళు, లొల్లులైనవి. కమిషనర్కి ఇచ్చిన ఫోటోలు వీడియోలు ఎన్ని ఇచ్చినా వీళ్ళకి ఇది 4వ సారి నేను ఇప్పుడు గ్రీవెన్సల్కి ఇవ్వడం, తహసీల్దార్కు రాయడం. యాక్షన్ పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటలేరు. ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ కూడా పంపించినాం. ఐలోన్ పోలీస్ స్టేషన్ కొండపర్తి. ప్రస్తుతం అయితే గ్రీవెన్స్ దగ్గర మాత్రం పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. చాలా రోజుల తర్వాత గ్రీవెన్స్ పనిచేస్తుండటంతో కలెక్టర్లు అయితే వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలంతా కూడా నమోదు చేస్తున్నారు. ఆ సంబంధిత అధికారులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం అయితే చాలా రోజుల తర్వాత కావడంతో చాలామంది అయితే బాధితులు కలెక్టరేట్ల వైపు ఈ రోజంతా కూడా వచ్చిన సందడిగా కనిపించింది. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ కలెక్టరేట్ నుంచి.